నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్న రాష్ట్రపతి ముర్ము మాండ్య జిల్లాలోని మలవల్లిలో ఆది జగద్గురుడు శ్రీ శివసరస్వతీశ్వర శివయోగి మహాస్వామీజీని 1060వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. రేపు ఉదయం తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని స్వర్ణ దేవాలయంను సందర్శించారు. ఇక ఆ తర్వాత సాయంత్రం శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాబోతున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 22 వరకు 5 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండబోతున్నారు. దీంతో నగరంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లు, పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్స్, మైక్రోలైట్ విమానాల ఎగరవేతపై నిషేధం విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 17, 22వ తేదీల్లో, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 20న ఎలాంటి రిమోట్ కంట్రోల్ విమానాలు, డ్రోన్లు ఎగరవేయరాదంటూ స్పష్టం చేశారు. డ్రోన్లు, ఇతర ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముర్ము తన పర్యటనలో భాగంగా డిసెంబర్ 19న హైదరాబాద్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే జాతీయ సదస్సులో పాల్గొంటారు. డిసెంబర్ 20వ తేదీన బ్రహ్మకుమారిల శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. కాలాతీత భారత జ్ఞానం, శాంతి పురోగతి మార్గాలు అనే అంశంపై ప్రసంగిస్తారు. డిసెంబర్ 21న రాష్ట్రపతి వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత తేనేటి విందులో పాల్గొంటారు. డిసెంబర్ 22వ తేదీన హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లబోతున్నారు.